ఇంటిగ్రేషన్ అనేది బిఫోర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉండదు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా అయిపోయి ఇంటిగ్రేషన్కి వెళ్తారు, ఎస్ఐటీకి వెళ్తారు. ఎస్ఐటీలో FISD 1 వీక్ ఉంటుంది, FIMM ఒక 4 days ఉంటుంది, FIHR ఒక 3 days ఉంటుంది. వేరే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా. ఇంటిగ్రేషన్ ఈ 3 మాడ్యూల్స్ అంటే GL అకౌంట్స్ మ్యాపింగ్తో జరిగే ప్రొడక్ట్ అంతా ఈ 3 మాడ్యూల్సే. FIMM, FISD, FIHR. FISD 1 వీక్ మీరు ఉంటారు, మీరు అయిపోయినండి మీరు ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ FIMMతో జాయిన్ అవుతాడు. FIMM అయిపోయి మళ్ళీ FIHR జాయిన్ అవుతాడు. FI పేరాల్ రిలేటెడ్ అకౌంట్స్. ఇలా 3 కూడా ఒక 15 days ఉంటుంది. హోప్ఫుల్లీ మేబీ 20 days కూడా ఉండొచ్చు. అయిపోయాక యూఏటీలో మీరు ఎండ్ యూజర్స్ మీరు కూర్చొని డిస్కస్ చేస్తారు, యూఏటీని చూపెడతారు. సో ఈ యొక్క రెవెన్యూ అంటే మనకి రెవెన్యూ ఆదాయం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. రెవెన్యూ అకౌంట్ అసైన్మెంట్ కాస్టింగ్ హౌ మెనీ అకౌంటింగ్ కీస్ ఇన్ క్లయింట్ అడగాలి. మీకు ఎన్ని అకౌంటింగ్ కీస్ ఉన్నాయి? ఫైన్. అకౌంటింగ్ కీస్ అని అడిగిన వెంటనే we have 1 sales organization, how many accounting keys? We have 2 sales organization, how many accounting keys? 1 company code under 1 sales organization, 1 company code under many sales organizations. 1:1, 1:many, whatever client requirement బట్టి మీకు 2 సేల్స్ ఆర్గనైజేషన్ అనుకో 2 ఎక్సెల్ షీట్స్ వస్తాయి అకౌంటింగ్ కీస్. తర్వాత 2 కండిషన్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది. కోఫ్కా. కోఫీ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ GL అకౌంట్, కోఫ్కా CO రిలేటెడ్ GL అకౌంట్స్. మళ్ళీ ఆ ఫైనాన్స్ రిలేటెడ్ GL అకౌంట్స్ అవుట్ ఆఫ్ 30లో 20 ఉన్నాయి. ఈచ్ వన్ రెవెన్యూ, సేల్స్ రెవెన్యూ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ GL అకౌంట్, ఈ సేల్స్ రెవెన్యూ డొమెస్టిక్ రెవెన్యూ ద్వారా వచ్చిందా, ఫారెన్ రెవెన్యూ ద్వారా వచ్చిందా, థర్డ్ పార్టీ బిజినెస్ ద్వారా ఎఫిలియేటెడ్ బిజినెస్ ద్వారా వచ్చిందా? ఫైన్. ఈ డొమెస్టిక్ రెవెన్యూ అమ్మితే వచ్చిందా, ట్రేడింగ్ గూడ్స్ ద్వారా వచ్చిందా, ట్రాన్స్ఫర్ గూడ్స్ ద్వారా వచ్చిందా, ఫినిష్డ్ గూడ్స్ ద్వారా వచ్చిందా, రిటర్నబుల్ గూడ్స్ ద్వారా వచ్చిందా? క్లయింట్తో మాట్లాడాలి, డిస్కస్ చేసుకోవాలి. అండర్స్టాండ్? ఏమండి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిందంతా ఎక్కడ ఇన్బిల్డ్ చేస్తారు సిస్టంలో? FISD ఇంటిగ్రేషన్లో. చూడండి మీకు చూపెడతాను ఒకసారి స్క్రీన్, అప్పుడు కానీ మీకు అర్థం అవుతుంది. ఇది మీరు క్లయింట్కి చూపెట్టవలసిన అవసరం లేదు, మీకు నేను చూపెడుతున్నాను. SPRO క్లయింట్ ఎప్పటికీ చూపెట్టకూడదు మీరు రియల్ టైంలో. ఏ సిచ్యువేషన్లో కూడా SPRO క్లయింట్ చూడ SPRO యాక్సెస్ ఉండదు. దే ఆర్ నాట్ ఆథరైజ్డ్. బేసిస్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారు యూజర్స్ అందరిని SPRO. సో ట్రాన్సాక్షన్ కూడా ఏంటండి మనిషి మేడం? FISD ఇంటిగ్రేషన్ VKOA ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి. ECCలో అయితే ఇంకా ఇంతవరకే ఉంటాయండి. ECCలో అయితే ఇవన్నీ ఉండవండి, అనాలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ని క్లిక్ చేయాలండి. చూడండి మేడం నేను చెప్పేవన్నీ ఉంటాయి. వి అంటే ఏంటండి? అప్లికేషన్ ఏంటంటే వి అంటే మర్చిపోలేదు, ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. వి అంటే చూడండి ఇక్కడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. వి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నేను చెప్పిన అన్ని పాయింట్లు వస్తాయి చూడండి ఇక్కడ. తర్వాత కండిషన్ టైప్ కోఫియా కోఫ్కా. అకౌంటింగ్ కి సెక్షన్ షీట్ పక్కనే పెట్టుకుంటాం కదా, రెవెన్యూ కోఫీ. ఫైన్. తర్వాత ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎవరు ఇస్తారు మేడం రియల్ టైంలో? ఫైనాన్షియల్. అందుకే మీ పక్కన కూర్చుని ఉంటాడు ఫైనాన్షియల్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేస్తుంది. తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్ ఎవరు మీరు ఫిక్స్ చేస్తారు. తర్వాత చూడండి ఇక్కడ అకౌంటింగ్ కీస్. ఇక్కడ చూడండి అకౌంటింగ్ కీస్. ఇది వచ్చి అకౌంటింగ్ డిటర్మినేషన్స్ 01. చూడండి ఇక్కడ డొమెస్టిక్ రెవెన్యూ ద్వారా వచ్చిందా, ఫారెన్ రెవెన్యూ ద్వారా వచ్చిందా, ఎఫిలియేటెడ్ ద్వారా వచ్చిందా, డొమెస్టిక్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరో క్రియేట్ చేశారు. నార్మల్గా అయితే 3 ఉంటాయి, డొమెస్టిక్, ఫారెన్, ఎఫిలియేటెడ్. ఫైన్. తర్వాత ఈ డొమెస్టిక్ రెవెన్యూ ఎలా వచ్చింది? అకౌంటింగ్ కేటగిరీలో ట్రేడ్ చేస్తే వచ్చిందా, రిటర్నబుల్ గూడ్స్ ద్వారా వచ్చిందా, ఫినిష్డ్ గూడ్స్ ద్వారా వచ్చిందా, ఫినిష్డ్ ప్రొడక్ట్ ద్వారా వచ్చిందా, ఆన్ టైమ్ స్పెషల్ స్పెషల్ ఆన్ టైమ్ ద్వారా వచ్చిందా? హోప్ఫుల్లీ 3 ఉంటాయి. ట్రేడింగ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్, రిటర్నబుల్ గూడ్స్. దీని ద్వారా వచ్చిందా? చూడండి ఇక్కడ అకౌంటింగ్ కీస్ అని వచ్చి కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ అకౌంటింగ్ కీస్ ఎన్ని ఉన్నాయో చూసారు? అకౌంటింగ్ కీస్ నార్మల్గా
అకౌంటింగ్ చూసారా ఎన్ని స్టాండర్డ్స్. మీకు క్లయింట్ ఇచ్చిన అకౌంటింగ్ ఇక్కడ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కాకుండా అకౌంట్ అసైన్మెంట్ కష్టంలో వస్తాయి, నేను చూపెడతాను. మీకు ఒక 30 ఇచ్చాడు ఎక్సెల్ షీట్లో, ఇక్కడ చెక్ చేస్తే ఒక 25 ఉన్నాయి, మిగతా 5 లేవు. న్యూ క్రియేట్ చేసుకోవాలి, న్యూ అకౌంటింగ్ కేసు క్రియేట్ చేసుకోవాలి. న్యూ అకౌంటింగ్ కేసు క్రియేట్ చేసుకోవాలి. అది బేస్డ్ ఆన్ దట్ మనం అకౌంటింగ్ కీస్ ఫిక్స్ చేసాక ప్రతి అకౌంటింగ్కి మనం డిసైడ్ అయ్యాక దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. అప్పుడు ఈ యొక్క రెవెన్యూ దానికి జిఎల్ అకౌంట్ ఎఫ్ఐ వాళ్ళు చెప్తారు. ఇదే ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్ అంటారండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 4th స్టేజ్లో ఎస్ఐటిలో వస్తుందండి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ వస్తుంది. ఆ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇక్కడ కనెక్ట్ అవుతుందండి, ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అకౌంట్ అసైన్మెంట్ కాస్టింగ్ లో కనెక్ట్ అవుతుంది. మేడం అర్థమైందా? చూసారు అక్కడ? అదే ఇదండి, దీన్నే రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్ అంటారండి. నౌ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటండి? ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుందండి? ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడుతుందండి? ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానికి ఉపయోగపడుతుందండి. ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానికి ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానికి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. దీన్నే కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. దీన్నే మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయి మేడం? లోకల్ కస్టమర్ గ్రూప్స్ మనకి ఎన్ని ఉన్నాయండి? 2 సార్. ఫారెన్ కస్టమర్ గ్రూప్, ఫారెన్ కస్టమర్ గ్రూప్స్, ఫారెన్ కస్టమర్ గ్రూప్, ఫారెన్ కస్టమర్ గ్రూప్స్. ఇక లోకల్కి ఒక రికన్సిలేషన్ ఉంటుందండి. లోకల్ కస్టమర్ గ్రూప్స్ లో మనకు టోటల్ గా ఒక 10,000 మంది కస్టమర్లు ఉన్నారు, అయితే ఇప్పుడు 50,000 మంది కస్టమర్లు ఉన్నారు. అన్ని బీడీస్ అప్లోడ్ చేసేసారు. ఇన్ కేస్ 10,000 మంది కస్టమర్లు ఉన్నారని మీకు చెప్పాను. ఆ 10,000 మంది కస్టమర్లు లోకల్ వచ్చి 8,000 మంది, అంటే లోకల్ కస్టమర్ గ్రూప్ అండర్లో 8,000 మంది ఉంటారండి. లోకల్ కస్టమర్ గ్రూప్, లోకల్ కస్టమర్ అండర్లో 8,000 మంది ఉంటారండి. లోకల్ కస్టమర్లో 8,000 మంది ఉంటారు. ఆ 8,000 మందికి ఒక రికన్సిలేషన్ అకౌంట్ అండి, 1 రికన్సిలేషన్ అకౌంట్ అండి, 1 రికన్సిలేషన్ అకౌంట్, రికన్సిలైజేషన్ అకౌంట్. 8,000 మందికి 1 రికన్సిలేషన్ అకౌంట్ అండి, 1 రికన్సిలేషన్ అకౌంట్ అండి. నెక్స్ట్ వచ్చి ఫారెన్ కస్టమర్ గ్రూప్స్ కి 1 రికన్సిలేషన్ అకౌంట్ అండి. 50,000 మంది కస్టమర్లు ఉన్న లోకల్ ఒక 40,000 మంది ఉన్న ఒకటే రికన్సిలేషన్ అకౌంట్. ఫారెన్ 10,000 మంది ఉన్న ఒకటే రికన్సిలేషన్ అకౌంట్. అదే రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్. ఆల్టర్నేటివ్ జిఎల్ అకౌంట్ సర్వర్ ఓపెన్ చేస్తున్నానండి. ఇది ఇక్కడ చెబుతానే ఈ పాయింట్ని మీకు ఇక్కడ క్రియేట్ చేసి చూపెడతాను నా ట్రైనింగ్లో. సో కనెక్ట్ అవుద్ది, మీకు తెలుస్తుందండి. సో రికన్సిలేషన్ అకౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను, చాలా మంది గుర్తుందో లేదో, జిఎల్ మాస్టర్స్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి నవీన్? మేడం వాసవి గారు చేశారు కదా మీరు ఎఫ్ఐ సెట్టింగ్స్ లో, ఏమండి? చూడండి సార్, అక్కడ నేను మెన్షన్ చేసిన చూడండి, FS00 ఫైల్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ ఇక్కడ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, రికన్సిలైజేషన్ అకౌంట్ అంటే దేంట్లోకి వస్తుందండి? అసెట్. వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ లయబిలిటీ, కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే అసెట్. ఫైన్. సో ఇప్పుడు మనకి అసెట్ అంటే ఏం తీసుకోవాలి మేడం? మన కంపెనీ కూడా ఏంటండి K100. అసెట్ దేంట్లోకి వస్తుంది? ఇక్కడ మనం చేసాం కదా ఆల్రెడీ, చూడండి 4 జిఎల్ అకౌంట్ 1000, 1000, 2000, 3000 అంటే 1001 తీసుకుందాం. ఇక్కడ 1000 ఆల్రెడీ ఉంది కదండి, 1001.
GL account create. GL account create.